ఈ వీడియో రిలేషన్షిప్ గురించి. ఎవరైతే మీరున్న రిలేషన్షిప్లో కావచ్చు, లేదంటే ఒక మంచి రిలేషన్షిప్ కోసం చూస్తున్న వాళ్ళు కావచ్చు, అది ఫ్రెండ్షిప్ అయినా, లవ్ అయినా, పెళ్ళైనా, ఏదైనా సరే, ఒక్క విషయం గుర్తుపెట్టుకుని ఆ విషయంలో మీరు క్లారిటీగా ఉండగలిగితే, నిజం చెప్తున్నాను, ఎప్పటికీ మనస్పర్ధలు రావు, ఎప్పటికీ ఒకళ్ళకి ఒకళ్ళు బోరు కొట్టరు. దానికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. అదేంటో తెలుసా? నీకు నచ్చేలా మాట్లాడేవాడు కావాలా, లేదంటే నిజం మాట్లాడేవాడు కావాలా? ఇది ఒక్క దాంట్లో నీకు క్లారిటీ ఉంటే అసలు నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా రిలేషన్షిప్లో, పెళ్ళిలో, ప్రేమలో, లేదంటే ఫ్రెండ్షిప్లో అస్సలు నీకు ఎప్పుడు గొడవలు రావు, ఎప్పుడు కూడా బాధపడవు అనమాట. అరే ఇలా జరిగింది ఏంటి, ఇలాంటి వాడిని సెలెక్ట్ చేసుకున్నాను ఏంటి, ఇలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నానని ఒక్కసారి కూడా రిగ్రెట్ అవ్వు. నన్ను నమ్ము, ఇది 100కి 200% నిజం. ఎందుకంటే ఇప్పుడు నీకు నచ్చేలా మాట్లాడాలి, నిన్ను ఇంప్రెస్ చేయాలి అనుకున్నోడు ఏం చేస్తాడో తెలుసా? కోతలు కోయడం మొదలు పెడతాడు. బుజ్జి బంగారం, నువ్వు లేక నేను లేను, నువ్వే కావాలి, నువ్వు నేను, నువ్వు అసలు నువ్వు కనిపించకపోతే బుర్ర పని చేయట్లేదు, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద పదాలు వాడి ఇంప్రెస్ చేసి నిన్ను లోతుగా దింపేసిన తర్వాత అసలు ఒక చీడపురుగు కంటే హీనంగా చూడడం మొదలు పెడతారు తర్వాత. ఎందుకంటే ఇంప్రెస్ చేశారు, నువ్వు లొంగిపోయావు, బానిసవు అయిపోయావు లిటరల్గా అవతల మనిషికి. తర్వాత ఇంకా నిన్ను బుజ్జి బంగారం, తొక్క తోటకూర అని పిలవాల్సిన అవసరం ఏముంది? నీ అమ్మ అని పిలిచినా సరే నువ్వు దాన్ని ఓర్చుకునే అంత ప్రేమను పెంచేసుకున్నావు అవతల వాళ్ళ దగ్గర. సో అలా కాకుండా ఫస్ట్ నుంచే నిజం మాట్లాడేవాడిని సెలెక్ట్ చేసుకోండి, నిజం మాట్లాడి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బేసిక్గా ఒక అసలైన మగాడు అంటే ఏమనుకుంటున్నారు? సినిమాలో హీరోలాగా స్పెట్స్ పెట్టేసుకుని చాలా కలర్ఫుల్గా, చాలా హ్యాండ్సమ్గా, లేదంటే కొడితే 10 మంది రౌడీలు ఎగిరిపోయేలాగా ఉండనవసరం లేదు. అసలైన మగాడు అంటే ఆడేం చేయగలడో చెప్పగలిగేవాడు, నామోషి పడకుండా, సిగ్గుపడకుండా. నేనిది, నా పరిస్థితి ఇది, నా సంపాదన ఇది, నా ఉద్యోగం ఇది, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, నేను ఇక్కడి నుంచి వచ్చాను, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఉండి నీకు ఏది కష్టం రాకుండా చూసుకుంటానని ఎవడైతే మొహం మీద చెప్తాడో ఆడు మగాడంటే. మిర్చిలో చెప్తాడు కదా, మగతనం అంటే అది రాతి యుగం నాటి మగతనం, కొట్టడాలు చంపుకోవడాలు, కానీ మగతనం అంటే ప్రేమగా దగ్గర తీసుకోవడం అని చెప్తూ ఉంటాడు. ఆ సీన్లో అవతలోడేమో అసలు ఆ వెనకాల చూసావా, కాలు దువ్వి రంకెలేసి అవతలోడిని ఎప్పుడెప్పుడు కొడదామా అని ఎదురు చూస్తున్నారు. సో ఆల్రా మగాళ్ళు, నువ్వేంట్రా అసలు ఈ చావ చచ్చినట్టు చచ్చు డైలాగులు చెప్తున్నావు అంటాడు. కానీ ఆ సినిమాలో, మిర్చి సినిమాలో స్పెషల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఫైట్ పార్ట్ నిజంగా నిజం. ఎందుకంటే ఇప్పుడు నిన్ను మాయ చేసి, మతలబు చేసి బుట్టలో దించేసేవాళ్ళు ఇంపార్టెంటా, లేదంటే నా వల్ల ఇంతే అవుతుంది, నేను ఇలాగే ఉండగలను, నాది చాలా చిన్న ప్రపంచం, దానికి మించి నేను జీవితంలో నీకు ఇంకేది చేయలేకపోవచ్చు, కానీ నీ కళ్ళు ఎదురకుండా ఎప్పుడూ నేను ఉంటా, ఏమైనా సరే, చావైనా బ్రతుకైనా అనే డైలాగులు కాకుండా ఏ సిచ్యువేషన్లో అయినా నేను చూసుకుంటాను, నాకున్న దాంట్లోనే చూసుకుంటా. నీకు జ్వరం వచ్చిందనుకో నిన్ను అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవచ్చు, కానీ రోడ్డు చివరి దవాఖానాలో నీ పక్కన కూర్చుని నిన్ను భుజం మీద వాల్చుకుని ఏం కాదు తగ్గిపోతుంది, ఒక్క ఇంజక్షన్తో అని చెప్పి నీకు ఇంజక్షన్ చేస్తా ఉంటే నీ కళ్ళు మూసి, నీకు డాక్టర్ ఏవైతే చెప్తాడు, చిన్నపిల్లలకి డాక్టర్ ఇంజక్షన్ చేసినప్పుడు చెప్తూ ఉంటాడు, ఎక్కడ చదువుకుంటున్నావు, ఏ స్కూల్ మీది, ఈ మధ్యన చాక్లెట్లు తిన్నావా, పళ్ళు పుచ్చిపోయినా, ఇలాంటి మాయ మాటలు చెప్తూ ఉంటారు. సో అలాంటి చిన్న చిన్న మాయ మాటలు చెప్పి నీకు ఆ ఇంజక్షన్ నొప్పి తెలియకుండా ఎవరైతే నీ పక్కన కూర్చుని నిన్న వీధి చివరుండే దవాఖానకు తీసుకెళ్తారో ఆడు నిజమైన మగాడు. అంతేగాని నీకు నచ్చేలా మాట్లాడి, నిన్ను పొగిడి, అసలు నీకు ఇష్టం లేని పని నేను జీవితంలో ఏది చేయని బంగారం అన్నాడంటే ఆడు ఫ్యూచర్లో నిన్ను అరణ్యవాసాలు పట్టిస్తాడనమాట. తుప్పలు పట్టేస్తావు జీవితంలో. ఎవడైనా, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, ఎవరైనా సరే. ఎందుకంటే ఒక మనిషికి నచ్చని పని, నీకు నచ్చని పని నేను చేయను అని నేను చెప్పాను అంటే నేను దొంగనా కొడుకుని అర్థం. ఎందుకంటే ఫ్యూచర్లో నీకు నచ్చని పని వల్ల ఒక 20 లక్షలు కలిసి వస్తుందంటే ఆ పని నేను మానేస్తానా? నేనైతే మాను. ఎందుకు మానేస్తాను? ఆ బొక్కలే తర్వాత దీనికి తర్వాత చెప్పుకోవచ్చు అని చెప్పి ఇలా పని చేసేసి వస్తాయి. ఎందుకంటే అక్కడ 20 లక్షలు వస్తాయి, ఆ డబ్బులు వస్తే ఫినాన్షియల్ బర్డెన్స్ తీరుతాయి, చాలా ఫ్రీ అవుతుంది లైఫ్. మరి ఇలాంటి కళ్ళబొల్లి మాటలు మీరు ఎందుకు నమ్ముతున్నారు నాకు అర్థం కాక అడుగుతాను. లేదు సరైన అమ్మాయి, మంచి అమ్మాయి అంటే హాఫ్ శారీ వేసుకుని, బొడ్డు కిందకి చీర కట్టుకుని, చాలా సెక్సీగా సినిమాలో హీరోయిన్ లాగా కనిపించేది అసలు అసలైన అమ్మాయి కాదు.
ఆ అమ్మాయి ఎలా ఉందనేది పక్కన పెడితే ఒకసారి నిన్ను నమ్మిన తర్వాత నిన్ను నమ్మించడం కోసమా లేదంటే నీతో ట్రావెల్ అయిన సందర్భంలో కావచ్చు నిజం మాట్లాడాలి. ఆ నిజం మాట్లాడిన అమ్మాయి మాత్రమే సరైన అమ్మాయి. ఈ రెండిట్లకి పోలిక దొరక్క అంటే అసలు మనల్ని మెప్పించడానికి మాట్లాడేవాడు కావాలా లేదంటే నిజం మాట్లాడేవాడు కావాలా అనేది క్లారిటీ లేక బయట ప్రేమలు ఫ్రెండ్షిప్లు వర్స్ట్గా తయారైనాయి అనమాట. ఎవడన్నా వచ్చి టప్ క్లాప్స్లు కొట్టేసి ఎంత లేదు అంత లేదు నువ్వు అదిరా నువ్వు ఇదిరా అన్న వెంటనే ఆడు బెస్ట్ ఫ్రెండ్ ఇంకా తర్వాత రోజు నుంచి. లేదా ఎవరన్నా టక్మని ఎదురుకుండా వచ్చి ఇది కాదురా ఇది తప్పు ఇది రైట్ అని ఎవడని చెప్పాడంటే ఈ అమ్మాయి ఈడు ఏదో పెద్ద పండితుల్లో చెప్తున్నాడు ఈడు ఓవర్ యాక్షన్ ఈడుని సావదుపుతాడు రా బాబు వస్తే ప్రతిదానికి ఆరాలు తీస్తాడు ప్రతిదానికి కోడిగుడ్డుకి ఏకలు పీకుతాడు అంటాడు. ఆడు అలా ఏకలు ఎందుకు పీకుతాడంటే రేపు పొద్దున్న నీ ఏకలు ఊడిపోకూడదని. ఆడిని మంచి కోరతాడు కాబట్టి నీ బొచ్చు ఊడిపోకూడదని చెప్పేసి ఇప్పుడే నువ్వు తీసుకునే నిర్ణయాల మీద ఉండే బొచ్చులు లాగుతూ ఉంటాడు అనమాట. అది నీకు అర్థం అవుతుంది. నీకు మెప్పించేవాడే కావాలి. వాళ్ళని చుట్టూ తిప్పుకుని వాళ్ళ చుట్టూ నువ్వు తిరిగి అంతా సర్వం పోగొట్టుకున్న తర్వాత అప్పుడు కూర్చుని ఏడుస్తూ ఉంటావు ఎందుకు ఇలా అయిపోయింది నాకెందుకు ఇలా జరిగింది అని. అందుకని నేను చెప్పేది ఏంటంటే మనస్ఫూర్తిగా ఫస్ట్ అదొక్కటే డిసైడ్ అయితే ఏ విషయంలో అయినా సరే మీరు పని చేయడానికి వెళ్ళిన చోట అయినా సరే మిమ్మల్ని మీకు నచ్చేలా మాట్లాడేవాడు కావాలా లేదంటే మొహం మీద నిజం మాట్లాడేవాడు కావాలో ఇది డిసైడ్ అయితే ప్రతిసారి ఈ క్వశ్చన్ వేసుకోండి. ఎవరినైనా పరిచయం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆడు ఎలా మాట్లాడినా సరే నేను రిసీవ్ చేసుకోగలగాలి. ఆడు కరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాడు అంటే ఆడన్నీ చూసి వచ్చేసాడు ఇప్పటికే. ఈ జో కొట్టడాలు బొజ్జగించడాలు అన్నీ చూసేసి ఇదంతా కాదు మనం కరెక్ట్గా ఉండాలి. నిజం మాట్లాడితే మనలాంటి వాడు అవతలోడు అయ్యి ఉంటే మన రిలేషన్ సెట్ అవుతుంది మన రిలేషన్ ఫ్రెండ్షిప్ బాగుంటుంది అని నమ్మినోడు కాబట్టి ఆడు ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాడు. అది గుర్తుపెట్టుకో. అలా మాట్లాడితే ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ఆడికి మనకి మొహమాటలు ఉండవు. ఎందుకంటే ఆడు 1000 రూపాయలు చెప్తున్నాను 1000 రూపాయలు అయితే ఇస్తాను సరే మా ఊరోడివే కానీ నేను 1000 రూపాయలు తక్కువ ఇవ్వను అని చెప్పేసాడు అనుకో నెక్స్ట్ టైం ఆడితో కూడా నువ్వు అలా మాట్లాడగలిగే స్వతంత్రం నీకు వస్తుంది. అవును బ్రో 500 బ్రో 500 మించి తక్కువ ఉండదు అనే స్వతంత్రం వస్తుంది. అదే మాయగాడు అనుకో రే ఆడు 1500 ఇస్తానంటున్నాడు రా ఆడికి ఇవ్వడం ఎందుకు నువ్వు ఎలాగ మంచోడివి నీ దగ్గర ఉంటే బాగుంటుంది వస్తువు అందుకని ఓ పంచి ఇంకా మనకే ఉందలేరా ఆ 1000 రూపాయలు తీసేసుకో అంటాడు. దానికి నువ్వు పడిపోయి తబ్బి ఉబ్బిబ్బైపోయి దాన్ని ఆ 1000 రూపాయలకు కొనేసి బయటికి వెళ్ళి ఆడికి 15,000 1500 2000 చెప్పాడంట నాకు 1000 రూపాయలకి ఇచ్చేసాడని చంకలు గుద్దుకుంటావు. నువ్వు తింగరోడు కాబట్టి నువ్వు తింగరదాను కాబట్టి అర్థమవుతుందా దాని వాల్యూ 1000 రూపాయలే. అక్కడ ఆడు నీకు నచ్చేలా మాట్లాడి దాన్ని 1000 రూపాయలకి అంటగట్టాడు. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ నీ సైడ్ నుంచి ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు అక్కడ ఏమవుతుందో తెలుసా అదే 1000 రూపాయల వస్తువుని రేపొద్దున నువ్వు అమ్మడానికి ట్రై చేసినప్పుడు ఎవడైతే నీకు అమ్మాడో ఆడికే వేరే వస్తువు అమ్మడానికి ట్రై చేసినప్పుడు ఆడు ఎంత అడుగుతాడో తెలిసి 800 అడుగుతాడు. ఎందుకంటావు అదేంటి అలా కాదు నేను 1000కే ఇస్తాను అంటావు కుదరదు. ఎందుకంటే ఆడు 1500కి ఎవడో అడిగితే ఆడికి ఇవ్వకుండా 1000 రూపాయలకి నీకు దాన ధర్మం కింద ఇచ్చేసాడు. అప్పుడు మరి ఇప్పుడు ఆడికి నువ్వు 1000 రూపాయలు చెప్పగలవా చెప్పలేవు కదా 800కి అడుగుతాడు. అదేంట్రా బాబా నీకు లాస్ట్ టైం ఆడేవో 1500కి అడిగితే నేను 500 లాస్ట్ పెట్టుకుని నీకు 1000కి ఇచ్చేసాను సరేరా నీ ఇష్టం నా దగ్గర 800 ఉన్నాయి మరి అంటాడు నైస్గా చాలా మెత్తగా దిగినట్టు కూడా తెలియదు కత్తి దింపుతాడు సరిగ్గా. ఏం చేస్తావు పోన్లే 200 కదా అని వదిలేసుకుని ఆ 800కే ఇస్తావు. ఇక్కడ ఆ గేమ్లో బలైపోయింది నువ్వే. ఎందుకంటే నువ్వు నీకు నచ్చినట్టు మాట్లాడేవాడికి లొంగిపోయావు. అది నీ తప్పు. ఫస్ట్ 1000 రూపాయలు కొనేసి 800 దాన్ని అక్కడ 200 బొక్క మళ్ళీ నువ్వు 1000 రూపాయలకి అమ్మాల్సిన దాన్ని 800కి అమ్మేసి ఇక్కడ 200 బొక్క మొత్తం 400. ఇది కేవలం ఇలా కొనుక్కునే విషయాల్లో మాట్లాడుకునే విషయాల్లో మాత్రమే. కానీ జీవితంలో కూడా నీకు నచ్చినట్టు మాట్లాడే వాళ్ళు చుట్టూ నువ్వు తిరిగితే మాత్రం సర్వనాశనం అయిపోవడం ఖాయం. ఎందుకంటే వాళ్ళు తప్పు ఒప్పులు ఎంచరు. ఎందుకు ఎంచరు అంటే ఎంచితే మనకి ఏం ఉపయోగం బొక్కలే చప్పట్లు కొట్టేసి సూపర్ రా అదిరిపోయింది ఇంకా మమ్మల్ని అడుగుతాయండి 20 తీసే అనేసారు అనుకో వాళ్ళకి గొడవ ఉండదు వాళ్ళ పనులు చూసుకుంటారు. నువ్వు దాంట్లో ములుగుతావా తేలుతావా పోతావా నీ దారి నువ్వు పోతావు. అదే సరైనోడు నిజం మాట్లాడేవాడు అనుకో నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా అడిగి ఏం నష్టం లేదు ఉన్నది ఉన్నట్టు మొహమే చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ నిజాన్ని నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు. ఆలోచించిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక 4 అడుగులు ముందుకేయగలుగుతావు. సో ఈరోజు సాయంత్రం చెప్పిన టాపిక్ నేను చాలా ప్రాక్టికల్గా చూశాను. ఈ డైలాగ్ ఆల్రెడీ రవితేజ సినిమాలో కూడా ఉంటుంది. నీకు నిజం చెప్పేవాడు కావాలా లేదంటే నిన్ను మెప్పించేలా మాట్లాడేవాడు కావాలా నాకు అవన్నీ తెలీదు బుజ్జి బంగారం నాన్న అవన్నీ నాకు తెలీదు
నువ్వు నాకు నచ్చావు, నేను ఇలాగే ఉంటా, నా దగ్గర ఇంతే ఉంది, దీంట్లో నువ్వు అడ్జస్ట్ అయ్యి బ్రతకగలను అంటే చెప్పు, మన ఇద్దరం ప్రేమించుకుందాం అని చెప్తాడు. అలాంటి వాళ్ళు నచ్చరు మీకు. వీడికి ఇప్పుడే ఇంత పొగరంటే అసలు మనం రేపొద్దు నిన్ను ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మో మనల్ని హింసించేస్తాడు అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అయ్యి ఆ ఇంటి చుట్టూ 10 రౌండ్లు తిరిగి, కాలేజ్ చుట్టూ 10 రౌండ్లు తిరిగి, ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తే అక్కడికి ఎవరినో బండి అడుక్కుని వచ్చేసి కిటికీల్లో నుంచి చూసి, రోడ్ల మీద నుంచి చూసి, నువ్వు లేక నేను లేను, అయ్యి బాబాయ్ నీకు జ్వరం వచ్చిందా బంగారం, నిన్న నా ఒళ్ళు కూడా వేడిగా ఉంది అని ఎవరైతే చెప్తారో వాళ్ళే మీకు నచ్చుతారు. ఎందుకంటే వాళ్ళు మీకు నచ్చేలా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తారు కరెక్ట్గా. మీరు పడి మిమ్మల్ని గట్టిగా లోతుకి దింపిన తర్వాత మళ్ళీ లేవనివ్వకుండా మీదెక్కి తొక్కుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కావాలంటే హ్యాపీగా వాళ్ళనే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే కనుక కొంచెం హార్ష్గా కనిపించిన, మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే నిజం మాట్లాడేవాడిని సెలెక్ట్ చేసుకోండి. జీవితం నిజంలో బ్రతకడం మొదలు పెడతారు. లేదంటే అంతా అబద్ధాలే, మీ ఇష్టం, మరి ఇంకేం చేయలేం.